సార్ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ కూడా క్లియరా? సార్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తమ్మినేని బాల వెంకటరెడ్డి. ఈ సిస్టమ్ నాకు పరిచయం చేసింది మనందరి గ్రేట్ అప్లైనర్, మెంటర్. మనం చెప్పుకుంటున్నాం కదా, ఒక లీడింగ్ లేడీస్ బుక్ లో ఎక్కాలి, ఒక లెజెండరీ లీడర్ అని చెప్తాను. ఎలా అంటే ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ 2 పిల్లలతోటి జూమ్ మీటింగ్ రన్ చేసుకుంటూ టీమ్ కు అడిగినప్పుడు సపోర్ట్ ఇస్తూ ఒక 2 పిల్లల ద్వారా ఈ రోజు 86,000 ఇన్కమ్ తీసుకుంటూ ఒక టాటా పంచ్ కార్ తీసుకొని, ఒక లేడీస్ ఏదైనా చేయగలరు, తలుచుకుంటే సాధ్యపడిందంటూ ఏదీ లేదు అని నిరూపించిన మన గ్రేట్ అప్లైనర్, నాకు అవకాశం లక్ష్మి గారికి, ఈ సిస్టమ్ పరిచయం చేసిన మన గ్రేట్ అప్లైనర్ లక్ష్మి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ, ఒక ఆటో తోలుకునే వ్యక్తి లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే హ్యాపీగానే ఉంటుంది. తనకు బాడీగా ఉన్నంత వరకు హ్యాపీగానే ఉంటుంది. కానీ తనకంటూ కోరికలు ఉన్నప్పుడు ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, ఒక కార్ తీసుకోవాలి, లైఫ్ ని లగ్జరీగా లీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ కావాలి కదా. మేము పెట్టుబడి పెట్టడానికి డబ్బులు కావాలి, డబ్బులు అంటే పెట్టుబడి పెట్టే ఛాన్స్ లేదు. సో ఏ విధంగా మనం లైఫ్ లీడ్ చేయాలి? అటువంటి క్రమంలో వెస్టేజ్ నాకు పరిచయం అయ్యి, మన అప్లైన్ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నానండి, ఎందుకంటే ఇటువంటి మంచి ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు. ఇక అటువంటి క్రమంలో ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ఇక మనకి తీరేవి కాదు. సో ఇక మన జీవితం ఇంతే, ఆటోనే ఇక జీవితం, ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు అనుకున్న క్రమంలో వెస్టేజ్ పరిచయం అయింది. వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత నేను అనుకుంది ఏంటంటే, సరే చాలా నెట్వర్కింగ్ చేసాము, చాలా కంపెనీలు చేస్తున్నాము, అన్ని కంపెనీల్లో డబ్బులు కట్టి లాస్ అయిపోయి ఉన్నాం. 50,000 ప్రొడక్ట్స్ తీసుకొని అది సేల్ చేసుకునే విధానం లాస్ అయిపోయాం. కానీ ఇక్కడ కూడా ఇలా ప్రొడక్ట్ కొని అమ్మాలేమో అనుకున్నాను నేను. లక్ష్మి గారు ఏమన్నారంటే, అన్నయ్య ఇది ప్రొడక్ట్ కొని అమ్మే బిజినెస్ కాదు, నీకు ఇంట్లోకి వాడుకో అన్నారు. సరే ఇంట్లోకి వాడుకున్నప్పుడు అలా ఫస్ట్ ఇన్కమ్ 32 రూపాయలు రావటం జరిగింది. ఇంకోటి పీసీఓడి ప్రాబ్లం, మా మిసెస్ కి పీసీఓడి ప్రాబ్లం ఉండేదండి. ఎక్సలెంట్ రిజల్ట్స్, అలోవీరా, ఆమ్లా, గ్యానోడెర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఇవి మా మిసెస్ జీవితాన్ని, మా జీవితాన్ని మార్చేసినాయి. ఎలా అంటే ఒక 3 months వాడిన తర్వాత మేబీ ఒక రోజు సోమవారం పొద్దున్నే నేను తలస్నానం చేసి వచ్చాను. పూజ, మా మిసెస్ పూజకు రెడీ అవుతున్న క్రమంలో నేను తలస్నానం చేసి రాగానే వచ్చిన ఫస్ట్ మాట ఏంటి అంటే, స్వామివారి పటాలకి అలా అలా వేయమని. చాలా హ్యాపీ అనిపించింది, పూజ చేసినంత హ్యాపీనెస్ వచ్చేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో డేట్స్ రావట్లేదు, డేట్ వచ్చేసిందని. ఇక ఈ విధంగా వర్క్ చేసుకుంటూ ఒక ఛాంపియన్స్ డేకి వెళ్ళానండి. లక్ష్మి గారు ఇన్వైట్ చేశారు. ఆ ఛాంపియన్స్ డేకి వెళ్ళిన తర్వాత, ఛాంపియన్స్ డే అంటే దేవతలు తిరిగే ప్రదేశం, ఒక దేవాలయం. మనం దేవాలయానికి వెళ్తే ఏదైతే మనం కోరుకుంటామో అది 100% మనచ వాచ కర్మన కోరుకుంటే అది నెరవేరుద్ది, అవునా? ఆ ఛాంపియన్స్ డేకి వెళ్ళి అటువంటి దేవాలయంలో డిసైడ్ అయ్యాను వెస్టేజ్ చెయ్యాలి అని. ఇక ఆ రోజు నేను చూసిన వ్యక్తి లక్ష్మణరావు గారండి. ఒక ఎండు చేపలు అమ్ముకునే వ్యక్తి 1,02,000 రూపాయలు తీసుకున్నాను, బయట ఉందాయి వెన్యూ టాప్ ఎండ్ కార్ ఉందన్నాడు. సో అది చూసి ఇక డిసైడ్ అయ్యి వర్క్ చేయాలి అని ఆ నుంచి డిసైడ్ అయ్యి ఈ రోజు డైమండ్ డైరెక్టర్ గా 40,000 దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాను. అదే విధంగా నా గోల్ వచ్చేసి, నేను ఆటో తోలినప్పుడు 5,200 నాకు ఇస్తే ఆటోకి ఇస్తే వస్తే చాలనుకున్నాను. సో అటువంటి క్రమంలో ఆటోకి ఇస్తే వస్తే చాలనుకున్న వ్యక్తిని ఈరోజు 40,000 దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమేనండి. వెస్టేజ్ లో ఇది ఆరంభం మాత్రమే. 5 years జర్నీలో 2 years అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. నేర్చుకుంటున్నాం. నేర్చుకునే క్రమంలోనే నాకు 6 నెలలు సమయం పట్టింది. ఎలా అంటే ఆటో తోలుకుంటూ ఒక అపోహ ఉండేది, అన్ని కంపెనీల లాంటిదే ఇది కూడా, ఫస్ట్ ఇలాగే అంటారు, అన్ని కంపెనీలు లాంటిది అని చెప్పి ఒక అపోహ ఉండేది. అన్నయ్య జూమ్ మీటింగ్ వినంటే, నీకేమమ్మా నువ్వు ఇంట్లో ఉంటావు, నీకు కుదిరిద్ది, నాకు అలా కాదు అని చెప్పేసి చెప్పిన వ్యక్తినే నేను. కానీ ఈరోజు ఏ విధంగా మారిందో చూడండి లైఫ్. మీ ముందు ట్రైనర్ గా ఉన్నాను అంటే వెస్టేజ్ గొప్పతనం, అప్లయన్స్ గొప్పతనం. అదే విధంగా నన్ను నమ్మి నాతో జర్నీ చేసిన డౌన్ లైన్స్ కి ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక నా
2025 గోల్ వచ్చేసి నేను కారు తీసుకోవటమే కాకుండా నా టీంలో స్టార్ కి 10 మంది కార్లు తీసుకునే విధంగా తయారు చేయాలి. ₹1,00,000 తీసుకునే వాళ్ళని 10 మందిని తయారు చేయాలి. 2027 ఎండింగ్ కల్లా ₹1,00,000 తీసుకునే 20 మందిని చేయాలి. దాంతో పాటుగా కార్లు తీసుకునే వాళ్ళు 20 మంది ఉండాలి. 2025 నవంబర్ నా టీము థాయిలాండ్ 20 మంది ఉండాలి. ఇది టార్గెట్. ఈ టార్గెట్ తో వర్క్ చేస్తున్నామండి. ఇక థ్యాంక్ యూ. సెషన్ లోకి మనము ఇక సెషన్ లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి అగ్రి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి. పేరులోనే ఉందండి వ్యవసాయం, పేరులోనే ఉంది సాయం. ఈ రోజు ఒక రైతును కూడా మన వెస్టేజీలో భాగస్వామి చేసి అతనికి కూడా ఇన్కమ్ ఇప్పించే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రైతే రాజు. అవునా? ఈ దేశానికి రైతే రాజు. ఎప్పటి నుంచి వింటున్నాం? పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్న దగ్గర నుంచి వింటున్నాం, రైతే రాజు, రైతే రాజు. ఆ రైతు రాజుగా ఉన్నాడా, పేదగా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. ఎలా అంటే ఈ రోజు వెనకటి రోజుల్లో ఒక 10 ఎకరాల పొలం ఉంటే చాలు, అసలు వెనక ముందు కూడా ఆలోచించకుండా చక్కగా పిల్లనిచ్చేవాళ్ళు. ఇప్పుడు రైతుకు పిల్లనిస్తున్నారా? లేదు. ఒక ₹10,000 ఎంప్లాయీగా ఇస్తున్నారు కానీ రైతుకి 20 ఎకరాలు ఉన్నాయి, పిల్లల్ని ఇవ్వట్లేదు. ఎందుకు? ఏ విధంగా పరిస్థితుంది అంటే పెట్టుబడి ఎంత పెట్టినా దిగుబడి వస్తుందో రాదో క్లారిటీ లేదు. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మరి రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారండి? పెట్టుబడి పెరిగిపోవటం, దిగుబడి రాకపోవటం, దాంతో పాటుగా పంట గిట్టుబాటు సరైన ధర లేకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. దాని ద్వారా ఏమవుతుంది? రైతు పెట్టిన పెట్టుబడికి రాకపోగా, దిగుబడి రాకపోగా అప్పుల పాలైపోతున్నాడు. సో అటువంటి రైతుకి మన ప్రొడక్ట్స్ తో మనము ఇందులో భాగస్వామ్యం చేసి అతనికి కూడా ఇన్కమ్ ఇప్పించే విధంగా, పెట్టుబడిని తగ్గించి దిగుబడి పెంచే విధంగా మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటమే మన ప్రధాన కర్తవ్యం. ఇక్కడ చూడండి, రైతు తన ఇల్లు కారుతుందని తెలిసి కూడా వర్షాన్నే కోరుకుంటాడు. ఇది 100% వాస్తవం. ఉగాది సీజన్ లో కాలువరాని ప్రాంతాల్లో బోర్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా అర్థమైంది. ఎలా అంటే చినుకుల కోసం, అంటే వర్షపు చినుకుల కోసం కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తారు రైతులు. మనం వర్షం వస్తే జస్ట్ హ్యాపీగా ఉంటాం, వాళ్ళు పండగ చేసుకుంటారు వర్షాల కోసం. రైతు 5,000 మట్టిలోకి వెళ్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. ఎలా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. క్రాప్ హాలిడే అంటారు. అవునా? ఈ క్రాప్ హాలిడే ఎలా అంటే 10 ఎకరాలు ఉన్న రైతు, నాకు 1 ఎకరానికి నేను ఈ సంవత్సరం నేను తినేదానికి 1 ఎకరం యూజ్ చేస్తాను, మిగిలిన 9 ఎకరాలు బీడు ఉన్నా ఇబ్బంది లేదని చెప్పేసి 1 ఎకరమే రైతు పండిస్తే మన బోటోళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఏం తింటాం? 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎవరైనా మీ పిల్లాన్ని ఏం చేస్తావంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? డాక్టరో, ఇంజనీరో, లాయరో, సాఫ్ట్వేర్ ఎంప్లాయో, లేకపోతే IAS ఆఫీసరో, లేకపోతే పోలీస్ ఆఫీసరో చెప్తున్నాం. అంతేగాని నా కొడుకు నాలాగా ఫార్మర్ చేస్తానండి, పొలం పండించే విధంగా చేస్తానండి అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? ఒకసారి ఆలోచన, ఎవరైనా చెప్తున్నారా ఆ విధంగా? లేదు. ఎందుకంటే ఫార్మింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. మరి రైతులు ఆ విధంగా ఆపేస్తే పరిస్థితి ఏంటి? నేలను నాశనం చేసే వాళ్ళు నింగికి ఎదుగుతున్నారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నేల, పంటలు పండించే నేల, దానికి ఇది చేస్తే పంటలు ఎక్కడ పండుతాయండి? అదే నేలను నమ్ముకున్న రైతు ఏమవుతున్నాడు? పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి రాక అప్పుల పాలైపోయి ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. ఇక రైతు రాజు ఎక్కడ అవుతున్నాడు? పేదగా మారుతున్నాడా, రాజుగా మారుతున్నారా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి, ప్రకృతి వ్యవసాయమే పరిపూర్ణ వ్యవసాయం అని చెప్పేసి ఇక్రిసాట్, నేను చెప్పే మాట కాదు, ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ మెరిట్ టాపిక్, దీన్ని ఇక్రిసాట్ అంటారు. ప్రపంచంలో ఏదైనా పంటల మీద పరిశోధన చేసే సంస్థ ఇక్రిసాట్. ఇది చెప్పే మాట ప్రకృతి వ్యవసాయం పరిపూర్ణ వ్యవసాయం. ఈ ప్రకృతి వ్యవసాయంలో మన ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసే విధానంలో చాలా అద్భుతంగా రిజల్ట్స్ మనం చూసాం కూడా. ఎందుకంటే పురుగు మందులు విపరీతంగా యూజ్ చేయడం వల్ల, దాని మీద అవశేషాలు మిగిలిపోవటం వల్ల కొన్ని రకాల పంటల్ని కొన్ని దేశాల్లో రిజెక్ట్ చేసేస్తున్నారు. లైక్ మిర్చి మీద కొన్ని అవశేషాలు, పురుగు మందు అవశేషాలు మిగిలిపోతున్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా? మరి మనము నిత్యం తినే ఆహారంలో అట్లీస్ట్ 167 పోషకాలు కావాలి. తక్కువలో తక్కువ కనీసం 140 పోషకాలన్నా ఉండాలి మనం తినే ఆహారంలో. అలాగే మొక్కలకు కూడా 16 రకాల పోషకాలు కావాలి.
ఆ 16 రకాల పోషకాలు మొక్కలకు అందినప్పుడే అవి పూర్తి ఆరోగ్యంగా ఉండగలం, ఎటువంటి వాటినైనా తట్టుకోగలవు, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోగలవు, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అవి తట్టుకొని నిలబడగలవు. ఆ 16 రకాల పోషకాలు అవేంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, దాంతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, కొరిన్, మాలిబ్డినం. ఇలా 16 రకాల పోషకాలు మొక్కకు అందినప్పుడు మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 16 రకాల పోషకాలు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే 4 రకాలుగా మొక్కలు తీసుకోవచ్చు. అవి 4 రకాల్లో మనం ఎలా ఇస్తున్నామంటే వాటిని బేసిక్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అవి మనం అందివ్వాల్సిన అవసరం లేదు, వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి నుంచి గాడ్ ఇచ్చేస్తాడు, ఎందుకంటే గాలి నీరు ద్వారా ఇచ్చేస్తాడు. సో దీని వల్ల ఎటువంటి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీటికి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తే ఇంకా పెరిగిపోయింది భారం. సో దాంతో పాటుగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి మనం ఏం చేస్తామంటే మనం వేసే 14-35 దీన్ని ఏమంటారంటే ఎన్పికే ఎరువులు అంటారు. 14-35, 10-26, డిఏపి 28-28-0, 20-20-13, 14-36 దాంతో పాటుగా రకరకాల ఎరువు రూపంలో మనం ఇవి ఇవ్వాల్సిందే. దాంతో పాటుగా సెకండరీగా ఏం కావాలంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఇంకోటి మైక్రో న్యూట్రిషన్ అంటే ఇవి సూక్ష్మ పోషకాలు భూమిలో అంతర్గతంగా ఉండేయే, అవి అందనప్పుడు ఆ లోపాలు వస్తాయి. ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, కొరిన్, మాలిబ్డినం ఇలా 16 రకాల పోషకాలని మొక్కలు 4 విధాలుగా తీసుకుంటాయి. ఆ 4 విధాలు తీసుకునే విధానంలో ఫర్ సపోజ్ జింక్ లోపం వచ్చింది, మనం జింక్ ప్యాకెట్లు అప్లై చేస్తాం. బోరాన్ లోపం వచ్చింది, బోరాన్ ప్యాకెట్లు అప్లై చేస్తాం. ఇలా కాకుండా ఈ 16 రకాల పోషకాలు భూమిలో అంతర్గతంగా ఉంటాయి. మన భూమి సారవంతమైన భూమి. అటువంటి సారవంతమైన భూమిని మనం ఏం చేస్తున్నామంటే కెమికల్స్ విచ్చలవిడిగా ఫర్టిలైజర్స్ యూజ్ చేయటం వల్ల ఆ సారవంతమైన భూమి కాస్త నిస్సారవంతంగా మారిపోతుంది. భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇస్తాం? ఇక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక మనము సాయిల్ టెస్ట్ చేయించాలి అంటే ఈ సాయిల్ టెస్ట్ ఎలా చేస్తారు అంటే ఫర్ సపోజ్ pH వాల్యూ అంటారు. ఇక ఒక సాయిల్ ని మనం 100% గా తీసుకున్నట్టయితే అందులో ఏమేమి ఉంటాయి అంటే మినరల్స్ 45% ఉంటాయి. అదేంటి సార్ మినరల్స్ ఉండేది వాటర్ లో కదా, భూమిలో ఎలా ఉంటాయి అంటే భూమిలో అంతర్గతంగా మినరల్స్ దాగి ఉంటాయి. ఆ మినరల్స్ అవి ఉండబట్టే మొక్క వేరు నుంచి గాలి ప్రసరణ ద్వారా వాటిని తీసుకొని మొక్కలకు అందిస్తుంది. కాండం ఆకుల ద్వారా అందిస్తుంది. ఆకులు ఏం చేస్తాయి? ఆకులు సూర్యరశ్మి ద్వారా పత్రహరితం ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకొని బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. సో ఎయిర్ అంటే ఎయిర్ వచ్చేసి 25% ఉంటుంది, మినరల్స్ 45% ఉంటే ఎయిర్ 25%. భూమిలో వేర్ల మధ్యలో అంతర్గతంగా ప్రవహించే గాలి అంటారు. భూమిలో గాలి ఉంటుందంటే 100% ఉంటుంది, వేర్ల మధ్యలో ప్రసరించే గాలి అంటారు 25%. దాంతో పాటుగా వాటర్, భూమిలో తేమ 25%. దాంతో పాటుగా ఆర్గానిక్ మ్యాటర్ 5%, మినరల్స్ 45%, ఎయిర్ 25%, వాటర్ 25%, ఆర్గానిక్ మ్యాటర్ 5%. ఇది 100%. ఈ విధంగా ఉంటే ఒక 100% మనం నేలను తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక pH టెస్ట్ మనం ఎలా చేయించాలి అంటే ఈ విధంగా ఉంటుంది pH స్కేల్. యాసిడిక్, ఆల్కలైన్ అంటే చౌడు భూమిగా మారుతుందా లేకపోతే తటస్థంగా ఉంటుందా లేదంటే లవణ భూమిగా మారుతుందా అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ pH స్కేల్. దీన్ని ఎలా చేస్తారు అంటే మండల భూసార పరీక్షా కేంద్రాలు ఉంటాయి, ప్రతి మండలంలో ఉంటాయండి. మనం గనక ఒక గుప్పెడు మట్టి తీసుకెళ్తే వాళ్ళే చేస్తారు. అక్కడ ఆఫీసర్స్ ఉంటారు. ఆ మట్టిని పరీక్ష చేసిన తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా ఉందా, లవణాలు తగ్గుతున్నాయా, లేదు చౌడు భూమిగా మారుతుందా, లేదంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉందా అనేది వాళ్ళే నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఫర్టిలైజర్స్ కానీ మందులు కానీ అవి యూజ్ చేయొచ్చు. మనం అలా చేయిస్తున్నామా? లేదు, ఆ ఛాన్సే లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు రైతులు చేయిస్తున్నారు. ఇక్కడ చూడండి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉంటే భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది అని, అంటే చౌడు భూమిగా మారట్లేదు, ఆమ్ల భూమిగా మారట్లేదు అని చెప్పేసి అర్థమవుతుందా? మరి చూడండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనము మొక్కల మీద ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామంటే 3 రకాలుగా యూజ్ చేస్తాం, అవునా? ఫస్ట్ వన్ ప్లాంట్ ప్రొటెక్షన్, మొక్కల సంరక్షణ. ఈ రోజుల్లో ఫంగిసైడ్ ఎక్కువ అవుతున్నాయి, తెగులు చీడపీడల నుంచి కాపాడుకోవాలి మొక్కల్ని, అవునా? దాంతో పాటుగా పురుగు మందులు, పురుగు వస్తే మనం
విచ్చలవిడిగా మందులు స్ప్రే చేస్తున్నాం. ఎలా అంటే ఇది వరకు 5 మందులు కొట్టేవాళ్ళు, అది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు 15 కాదు 70 అంటే డోస్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఎలా అంటే ఫర్ సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ గా కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా వచ్చింది, కరోనా రూపాంతరం చెంది రెండో కరోనాగా మారింది, అవునా? అదే విధంగా పురుగు ఏమవుతుందంటే ఈ 5ECకి పురుగు తమకట్లేదు, అంటే పురుగు రూపాంతరం చెంది 5EC కాస్త 50EC అంటే డోస్ పెంచుకుంటున్నాం, సరిపోవట్లా. దానివల్ల పురుగు సరిపోవట్లేదు. దాంతో పాటుగా హెర్బిసైడ్, ఇది వరకు కలుపు మొక్కలకి జనాలను పెట్టి కలుపు ఏరేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కూలీ ఖర్చులు పెరిగిపోవటం వల్ల కలుపుకు కూడా మందులనే యూజ్ చేస్తున్నారు. ఇలా 3 రకాలుగా ఉంటుంది. దాంతో పాటుగా న్యూట్రిషనల్, పోషక విలువలు కలిగినాయి మనం ఇస్తున్నామా. యాక్టివేటర్, ఆ మందులు పనిచేసే విధంగా చేయాలి కదా. ఇలా మనం 3 రకాలుగా మొక్కల మీద మందులు అనేది ఉపయోగించడం జరుగుతుంది. అందులో మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ప్లాంట్ ప్రొటెక్షన్, తెగుళ్ళకు సంబంధించి అగ్రి ప్రొటెక్ట్ అంటారు దీన్ని, తెగుళ్ళకు సంబంధించి మన దగ్గర ఉన్నాయి. ఇంకోటి పోషక విలువలు కలిగినాయి, అంటే భూమిలో ఏదైతే మనం బలం మందు అప్లై చేస్తామో వాటితో పాటుగా పోషక విలువలు ఎక్కువగా ఉండేవి. అవేంటంటే అగ్రియూమ్ గ్రాన్యూల్స్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, ఇవి పోషక విలువలు కలిగినాయి. ఇంకోటి థర్డ్ వన్ యాక్టివేటర్, అంటే ఏదైతే మనము మందులు ఉన్నాయో ఆ మందుని సమర్థవంతంగా పనిచేసే వాటిని యాక్టివేటర్ అంటారు. అవేంటంటే అగ్రి 82, అగ్రి ఆక్వాజల్. ఇలా 3 రకాల కేటగిరీలుగా మన దగ్గర మందులు అనేవి ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ప్యూర్ ఆర్గానిక్ అంటారు. చాలా మంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే సార్ మీ బయో కదా అన్నారు. బయో కాదండి, బయో స్టిమ్యులేటెడ్. బయో వేరు, బయో స్టిమ్యులేటెడ్ వేరు. బయో ఏంటంటే ఒక పంట మీద స్ప్రే చేసినప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చేస్తుంది, చాలా గ్రోత్ వస్తుంది. కానీ వాతావరణ పరిస్థితిని తట్టుకోలేక ఇమ్మీడియట్ గా తెగుళ్ళు అటాక్ అవుతాయి. లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి, బయో వేరు, బయో స్టిమ్యులేటెడ్ వేరు. బయో స్టిమ్యులేటెడ్ ఏంటంటే సేంద్రీయ కర్బన పదార్థాలతో తయారైనవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఎలా అంటే ఇవి మనం అప్లై చేసిన తర్వాత 1 వీక్ మధ్యలో పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. 4 నుంచి 7 రోజుల్లో పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. నిదానంగా పనిచేయడం స్టార్ట్ చేసి ఆ రిజల్ట్ ని ఎక్కువ కాలం మొక్కల్లో ఇమ్యూనిటీ చేస్తాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బయో అండ్ బయో స్టిమ్యులేటెడ్. ఇలా మన దగ్గర మనం ఏం చెప్పుకున్నాం, మొక్కలకి తెగుళ్ళకు ఉంటాయి. మన దగ్గర మొక్కలు కాపాడేది ఏంటి, తెగులు చీడపేడల నుంచి, పురుగు మందుల నుండి, కలుపు మొక్కల నుంచి మందులు యూజ్ చేస్తాం. దాంతో పాటుగా పోషకాలకి యూజ్ చేస్తాం, యాక్టివేటర్ కి యూజ్ చేస్తాం. మరి ఇక్కడ మన దగ్గర లేనిది ఏంటి, పురుగు మందు ఒక్కటే మన దగ్గర లేదు. పురుగు మందు బయట యూజ్ చేయాల్సిందే. ఇవన్నీ అప్లై చేస్తే పురుగు కూడా చాలా తక్కువగా వస్తుంది, వాతావరణ పరిస్థితి తట్టుకునే విధంగా మొక్క తయారవుతుంది. ఇక్కడ అగ్రి ప్రొడక్ట్స్ మన దగ్గర ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 8 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ పేర్లు ఏంటంటే అగ్రి 82, అగ్రి యూమిక్ లిక్విడ్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్, అగ్రి యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి ఆక్వాజల్. ఇవి 8 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. పోషకాలకు సంబంధించి ఉన్నాయి, న్యూట్రిషన్ సంబంధించి ఉన్నాయి, బలానికి సంబంధించి ఉన్నాయి, అదేవిధంగా తెగుళ్ళకు సంబంధించి ఉన్నాయి, పూత పిందె పెరిగేదానికి ఉన్నాయి, తర్వాత 16 రకాల పోషకాలకు సంబంధించి ఉన్నాయి, యాక్టివేట్ చేసే విధంగా ఉన్నాయి, భూములు వేసే బలం మందులతో సహా ఉన్నాయి. మన దగ్గర లేనిది ఏంటి అంటే పురుగు మందు ఒక్కటి మన దగ్గర లేదు, కలుపు మందు ఒక్కటి మన దగ్గర లేదు. ఇది బయట తీసుకోవాల్సిందే. ఇక మన దానిలో అగ్రి 82, దీన్ని ఏమంటారంటే బహుళ ప్రయోజనకారి అంటారు దీన్ని. ఎందుకంటే ఇది 4 రకాలుగా వర్క్ చేస్తుంది, అందుకే దీన్ని బహుళ ప్రయోజనకారి అంటారు. నాగార్జున సాగర్ ఏమంటారు, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటారు. కరెంటు వస్తుంది, రైతులకు పొలాలకు నీళ్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి నాగార్జున సాగర్ ఏమంటారు, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటారు. అదే విధంగా వెస్టేజ్ మన అగ్రి 82 కూడా బహుళ ప్రయోజనకారి అంటారు. ఇది చూద్దాం బహుళ ప్రయోజనకారి ఏ విధంగా ఉంటుందో. ఇది 100 grams లో దొరుకుతుంది, 500 grams లో దొరుకుతుంది, 5 liters టిన్స్ లో కూడా దొరుకుతుంది. ఇలా 3 రకాలుగా దొరుకుతుంది. చూద్దాం అగ్రి 82 దీని వల్ల ఉపయోగం ఏంటి. ఇక్కడ మనము పొద్దున్న కానీ లేదా ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఆకుల పైన మందు స్ప్రే చేసినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి, మీరు గమనించాలి కూడా. ఆకుల పైన మనం మందు స్ప్రే చేసినప్పుడు ఆ నీటికి తలతన్యత అనే గుణం ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే తుంపర్ల రూపంలో ఆకులపైన ఈ విధంగా ఉంటుంది. ఈ ఆకులపైన ఈ విధంగా ఉన్నప్పుడు మన అగ్రి 82 కలపలేదనుకోండి ఏ విధంగా ఉంటుందంటే చిన్న చిన్న తుంపల రూపంలో ఉండి ఆగిపోతుంది.
ఆగిపోవటమే కాకుండా ఆకు ఇలా బెండ్ అయినప్పుడు జారి కింద పడిపోతుంది. సో ఇక్కడ మొక్క మీద నిలబడే ఛాన్స్ ఎక్కడ? ఒక్కసారి ఆలోచించేయండి. అదే విధంగా యాక్టివేట్ చేసే క్రమంలో 4 రకాలుగా పనిచేసి చెప్పుకున్నాం కదా. యాక్టివేటర్, స్పెడ్డరు, వెట్టరు, తర్వాత యూనిఫామ్ సొల్యూషన్ అంటే అన్ని రకాల మందుల్ని కలిపే విధంగా పిహెచ్ బ్యాలెన్స్, భూమి యొక్క పిహెచ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు, దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటుంది. చూద్దాం యాక్టివేటర్ ఎలా పనిచేస్తుందంటే, మొక్కల్లో పోషకాలు ఏదైతే ఉన్నాయో మనం పైన ఆకుల పైన స్ప్రే చేసినప్పుడు పోషకాలు పైనుంచి వేరు నుంచి మొక్కల దాకా, అంటే ఆకుల నుంచి కింద వేరు వ్యవస్థ వరకు పోషకాలని రవాణా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా పురుగు మందు రసాయన వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మందు ఆకులపైన ఉన్నప్పుడు, ఆకులపైన ఆవిరైపోయినప్పుడు ఆకు వెనక భాగాన దోమ లార్వాలు కానీ పురుగు సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఆకు వెనక భాగాలు కూడా తడవాలంటే ఎలా? అవునా? చాలా మంది రైతులు ఏం చేస్తారు, ఆకులు పూర్తిగా తడి స్ప్రే చేస్తారు. దానివల్ల మందు ఎక్కువ పడుతుంది, ఎక్కువ ట్యాంకీలు పడతాయి. అవునా? ఈ విధంగా చేస్తుంది. దాంతో పాటుగా పంట దిగుబడిని పెంచుతుంది ఇది యాక్టివేట్ చేయటం వల్ల. ఇప్పుడు యాక్టివేట్ చేసే విధానంలో ఒక రైతు మిర్చి పంటకు తీసుకుంటే వారానికి 2 సార్లు స్ప్రే చేస్తాడు. అవునా? ఈ మందు పనిచేసినప్పుడు వారానికి 2 సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు కదా. మిర్చి రైతే తీసుకున్న ఎగ్జాంపుల్, వారానికి 2 సార్లు పురుగు మందు కానివ్వండి, తెగులు మందు కానివ్వండి, ఇంకేదైనా గ్రోత్ కు సంబంధించి కానివ్వండి, మందు స్ప్రే చేసినప్పుడు వారానికి 2 సార్లు స్ప్రే చేస్తాడు. కానీ ఇది అగ్రి 88 అప్లై చేయడం వల్ల ఒకసారి మందు ఆపొచ్చు. ఒకసారి మందు ఆపితే రైతుకు 2000 సేవ్ అయినట్టే కదా. అలా యాక్టివేటర్ గా పనిచేస్తుంది. స్పెడ్డర్ ఇది ఎలా అంటే, ఇది మొక్కల ఉపరితలాన్ని, ఆకుల పైభాగాన్ని మందు అంతటా విస్తరించేలా చేస్తుంది. దాంతో పాటుగా మందులను, ఎరువులను ఏకరీతిగా వ్యాపింపజేస్తుంది. మనం ఏదైతే మందులు అప్లై చేసామో, బలం మందులు అప్లై చేసాము, బలం మందులు అగ్రి 100 ml యూజ్ చేయటం వల్ల అసలు మనం మందు స్ప్రే చల్లినప్పుడు అక్కడ కొంచెం పడకుండా ఉన్నా సరే దాన్ని ఏం చేస్తుందంటే వాటర్ లో కలిసిన తర్వాత సమాంతరంగా వ్యాపించేలాగా చేస్తుంది. ఇంకోటి కూడా ఏం చేస్తుందంటే, ఆకును 2 వైపులా మనం ఏదైతే మందు పైన స్ప్రే చేసామో వెనక భాగంలో కూడా పీల్చుకునేలాగా చేస్తుంది. ఈ విధంగా స్పెడ్డర్ గా చేస్తుంది. ఈ విధంగా చూడండి, ఆకు అంతా వ్యాపించే విధంగా చేస్తుంది. దీన్ని స్పెడ్డర్ గా అంటారు. వెట్టర్ అగ్రి 82 నీటిపారుదల కూడా ఉపయోగపడుతుంది. ఇది మట్టిలో నీటి శోషణను మెరుగుపరుస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు నీళ్లు కడతాడు ఒక మిర్చికి, 1 ఎకరా రైతుకి మిర్చి రేపు నీళ్లు కడతాడనే క్రమంలో ఈ రోజు అగ్రి 82 ఒక 200 ml ఒక 5 kg ఇసుకలో కానీ, యూరియాలో కానీ, లేదా ఎనీ టైప్ ఆఫ్ బలం మందులో కానీ కలిపి చల్లినట్లయితే రేపు తను నీళ్లు పెట్టినప్పుడు ఆ వేరు వ్యవస్థ దగ్గర ఏదైతే ఉందో, వేరు లేయర్ ఏదైతే ఉందో సహజంగా 6 పొరల వరకే ఉంటుంది వేరు. కానీ ఇది అప్లై చేయటం వల్ల ఆ తేమ శాతాన్ని 12 లేయర్ల వరకు తీసుకెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, వేరు వ్యవస్థను పటిష్టం చేయటమే కాకుండా భూమిలో ఉన్న పోషకాలన్నింటినీ మొక్క చాలా సులభంగా, ఈజీగా తీసుకునే విధంగా అక్కడ ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండేటట్టు చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వేరు వ్యవస్థ లోపలికి పటిష్టంగా వెళ్ళటం వల్ల పెద్ద గాలి వీచిన మొక్క కింద పడుతుంది, నిటారుగా నిలబడి ఉంటుంది. ఇంకోటి ఏకరీతి పరిష్కారం అంటారు. ఏకరీతి పరిష్కారం అంటే, మనము రైతులు ఏం చేస్తున్నారు, రకరకాల పొడులు M45 కానివ్వండి, బావిస్టిన్ కానివ్వండి, సాఫ్ కానివ్వండి, ఇలా రకరకాల ఒక 4-5 రకాల పొడులు కలిపినప్పుడు అదేమవుతుందంటే వాటర్ లో మిక్స్ అవ్వట్లా. కానీ అగ్రి 82 యూజ్ చేయటం వల్ల వాటర్ లో పూర్తిగా మిక్స్ అయిపోతుంది, కలిసిపోతుంది అన్ని రకాల మందుల్లో. సో దానివల్ల ఏమవుతుంది, ఆ మందులన్నీ సమానంగా వాటర్ లో కలిసిపోతాయి. సో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కలిసిపోవటం ఏమవుతుంది, అన్ని రకాల మందులు పనిచేసే విధంగా తయారు చేస్తుంది. ఇంకా పిహెచ్ బ్యాలెన్స్, నీటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని అదుపులో ఉంచుతుంది. మనం అన్నాం కదా, ఆమ్ల భూమిగా మారుతుంది, చౌడు భూమిగా మారుతుందని. అలా మారుకోకుండా పిహెచ్ బ్యాలెన్స్ ని సమానంగా ఉంచేలా చేస్తుంది. మూడు దశలుగా అగ్రి 82 వాడుకోవచ్చు. అది ఎలా అంటే, వాటర్ మేనేజ్మెంట్ నీటి నిల్వ దశలో, ఎరువులు పొడి మందులు వాడే దశలో, పురుగు మందులు కలుపు మందులు వాడే దశలో. ఇక నీటి నిల్వ దశలో ఎలా అంటే, పంట భూమికి నీరు పెట్టే విధానంలో ఇది ఇందాక చెప్పుకున్నాం. నీటి నిల్వ దశలో
ఎరువులు పొడి మందులు వాడే దశలో ఎరువులు పొడి మందులు మనం ఎలా అంటే ఈ రోజు ఒక ఎకరా వరి రైతు ఉన్నాడు, డిఏపి బస్తా యూరియా బస్తా వేస్తాడు అనుకోండి. అగ్రి 82 ఒక 100 ml ఇవ్వటం వల్ల ఒక 30% ఆదా చేయొచ్చు. అది డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఆదా చేయొచ్చు. మనం ఇచ్చేది ఎంత? 100 ml దగ్గర దగ్గరగా 100 నుంచి 160 ml దగ్గర దగ్గర 200 అవుతుంది. కానీ అతనికి అయ్యే ఆదాయం ఎంత? దగ్గర దగ్గర 800 దాకా ఉంటుంది. ఎంత ఆదా అయింది? 600 సేవ్ అయింది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా ఎరువులు, మందులు, పురుగు మందులు కూడా అప్లై చేయొచ్చు. పురుగు మందులు అప్లై చేసినప్పుడు ఏముందంటే మనం ఏదైతే మందు 2 సార్లు స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు ఇది అప్లై చేయటం వల్ల ఒకసారి స్ప్రే చేస్తే చాలు. ఆ ఎక్స్ట్రా ఇప్పుడు ఫర్ సపోజ్ రైతు ఎక్స్ట్రా అప్లై చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు 2 సార్లు కొట్టవలసిన మందు కాస్ట్ ఎంత ఉంటుంది? 2000, 2500 ఉంటుంది ఒకసారి అప్లై చేసేదానికి. అది 2 సార్లు అప్లై చేసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి అప్లై చేస్తే పని చేస్తే ఆ 2500 సేవ్ అయినట్టే కదా, అవునా? ఈ విధంగా రైతుకు కూడా మనీ సేవ్ అవుతుంది. దీని ద్వారా 30% ఎరువులు సేవ్ అవుతాయి, ఒక 30% మందులు సేవ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? రైతుకి దిగుబడి పెరిగి పెట్టుబడి తగ్గుతుంది. వాడే విధానం ఎలా అంటే ఇప్పుడు రైతులకి 15 లీటర్ల ట్యాంకీలు లేవు, మేబీ అన్ని 20 లీటర్ల ట్యాంకీయే కాబట్టి ఎకరాకి 7 ml 5 నుంచి 7 ml యూజ్ చేస్తే చాలు. రైతులు ఒక ఎకరాకు వచ్చేసి 5 ట్యాంకీలు కొడతారనుకోండి. 7×5 35 ml కలిపితే చాలు. ప్రతిసారి మనం ఏదైతే మందు స్ప్రే చేస్తాం, మందు చేసిన ప్రతిసారి ట్యాంకీకి 5 నుంచి 7 ml అప్లై చేస్తే చాలు. ఒక ఎకరాకి 100 ml బాటిల్ తీసుకుంటే 2 సార్లకు వస్తుంది. ఖర్చు ఎంత? 110 రూపాయలు. నీకు ఉపయోగం ఎంత? 1000 నుంచి 10,000 ఉపయోగం ఉంటుంది. నువ్వు పెట్టే ఖర్చు ఎంత అంటే 10% కూడా పెట్టట్లేదు. నీకు వచ్చే ఉపయోగం ఎంత అంటే 100% ఉంటుంది. అందుకే దీనిని బహుళ ప్రయోజనకారి అన్నాం. 4 రకాలుగా ఉపయోగపడుతుంది. వెక్టర్ గా ఉపయోగపడుతుంది, తర్వాత స్ప్రెడర్ గా ఉపయోగపడుతుంది, పురుగు రకరకాల పొడుల్ని కలిపి అందులో ఏకరీతి మిశ్రమంలాగా చేస్తుంది, దాంతో పాటుగా pH బ్యాలెన్స్ ను చేస్తుంది. సో అందుకే దీన్ని బహుళ ప్రయోజనకారి అన్నాం. ఇంకోటి అగ్రి గ్రాన్యూల్స్. చూడండి, అగ్రి గ్రాన్యూల్స్ ఉపయోగం ఏ విధంగా ఉంటుందంటే అగ్రి గ్రాన్యూల్స్ ఇవి సేంద్రియ కర్బన పదార్థాలతో అడవుల్లోని ఆకులు, అలములతో తయారు చేసి ఎటువంటి కెమికల్ కాకుండా పెరుగుదలకు సంబంధించి వేరు వ్యవస్థను పటిష్టం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మనము రైతులు వరికి దుబ్బుగులికి లేస్తున్నారా? దుబ్బుగులు వేస్తున్నారు. 5G గుళికలని, 10G గుళికలని, 4G గుళికలని, ఇలా వాసనొచ్చి గుళికలని రకరకాల గుళికలు అప్లై చేస్తున్నారు. మరి అప్లై చేస్తే దుబ్బు పెరగాలి కదా, పిలకలు ఎక్కువ వచ్చి మరి గింజ సడింపు రావాలి కదా, పిలకలు ఎక్కువ వస్తేనే కదా, వచ్చిన ప్రతి పిలక కంకి అయితేనే కదా, అవునా? కానీ అవ్వట్లేదు. ఎందుకని? అవే 30-35 బస్తాలు. ఎందుకని ఎక్కువ పెరగట్లేదు? రీసెంట్ గా ఒక ఎకరాకి అప్లై చేయించామండి మార్కాపురం ఏరియా సైడ్. ఒక ఎకరాకి అప్లై చేపిస్తే మార్కాపురం మా ఊరు దగ్గరే సపరేట్ గా, మా ఊరు మానేపల్లి, మా ఊరు దగ్గరే సపరేట్ తను 4 ఎకరాలు ఉంటే ఒక ఎకరాకి అప్లై చేశాడు. ఒక 6 బస్తాలు అదనంగా వచ్చినాయి. బయట 38 వస్తే ఇతనికి 42 దాకా వచ్చినాయి. 42-44 మధ్యలో వచ్చినాయి. కాటా ఇస్తే అర్థమైంది. అది ఏం అప్లై చేసామంటే గ్రాన్యూల్ చేశాను, బాగుంది రిజల్ట్ అని చెప్పడం జరిగింది, అవునా? పెట్టిన పెట్టుబడి ఎంత? 740 రూపాయలు. 4 బస్తాలు అదనంగా అంటే బస్తా 1400. ఎంత వచ్చింది? రైతులు ఏమంటున్నారు? ఇది రేట్ ఎక్కువ కాదు అంటున్నారు. 740 ఎక్కువ, 5000, 6000 ఎక్కువ? ఒకసారి ఆలోచన చేయాలి. ఇది చేసే పని ఏంటంటే మట్టిని మరింత మెరుగుపరచడమే కాకుండా శాశ్వతంగా ప్రసారం చేయటం ద్వారా మట్టిలో వాయువు మరియు నీటి హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఎలా అంటే మట్టిని మరింత మెరుగుపరచడం అంటే మట్టిని గుల్లబారేటట్టు చేసి ఏదైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలను వేరు వ్యవస్థ తీసుకునే విధంగా తయారు చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఎయిర్ 45%, మినరల్స్ 45%, ఎయిర్ 25% అని చెప్పుకున్నాం కదా. ఆ మినరల్స్ ఏదైతే ఉన్నాయో భూమి అంతర్గతంగా వాటిని మొక్క తీసుకునే విధంగా ఇక్కడ ఇది చేస్తుంది. భూమిలో మిత్ర పోషకాలను ఉంటాయి, ఆ మిత్ర పోషకాలని తీసుకునే విధంగా చేస్తుంది. దాంతో పాటుగా అదనపు ఎరువుల సామర్థ్యాన్ని, మనం ఏదైతే ఎరువులు అప్లై చేస్తామో 1435, 1026 వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది, మొక్క తీసుకునే విధంగా చేస్తుంది. నేలలోని పోషకాలు ఏదైతే ఉన్నాయో ఆ పోషకాలన్నింటినీ లాక్ చేసేసి మొక్కకి ఎప్పుడు అవసరం అవుతుందో అవసరమైనప్పుడు మొక్కకు అందిస్తుంది.
ఇంకోటి నేలలో పోషకాలు ఉన్నాయి, జింకు, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్. వాటిని కూడా తీసుకునే విధంగా మొక్కకి అక్కడ సహాయకారిగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ లేకపోతే నువ్వు ఏ మందులు పెట్టు, కానీ ఇమ్యూనిటీ పవర్ లేకపోతే మనిషి ఆరోగ్యంగా లేడు. నువ్వు ఎంత పెట్టినా ఉపయోగం ఏముంది, తను తీసుకోవాలి కదా, వేస్తే. అదే విధంగా మొక్క ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది, మొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే విధంగా నిలబడుతుంది. ఇంకోటి మనం చెప్పుకున్నాం కదా, నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, వాటిని నేలలో వృద్ధి చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. నేలలో చౌడు భూములు 4 సంవత్సరాలు కంటిన్యూషన్ గా మన గ్రాన్యూల్స్ అప్లై చేస్తే 5th ఇయర్కి వచ్చేపాటికి కంటిన్యూషన్ ప్రాసెస్ చేసేపాటికి ఆ చౌడు భూమి కూడా మంచి సారవంతమైన భూమిగా మార్చే విధి విధానాలు మన వెస్టేజ్ గ్రాన్యూల్స్ లో ఉన్నాయి. అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్తానండి. అప్పుడు ఏమవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, సమయము ఆదా అవుతుంది, పెట్టుబడి తగ్గుతుంది కదా, దాని ద్వారా దిగుబడి పెరుగుతుంది, రైతుకు లాభం ఉందా లేదా. అదే విధంగా అగ్రియూమిక్ లిక్విడ్ గ్రాన్యూల్స్ ఏదైతే పనిచేస్తాయో లిక్విడ్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. లిక్విడ్ వాడే విధానం ఎలా అంటే, గ్రాన్యూల్ ప్యాకెట్ వాడే విధానం 1 kg నుంచి 5 kgలు ఉంటుంది, 5 kgల నుంచి 7 kgలు ఎకరాకి అప్లై చేయొచ్చు. 1 ఎకరాకి 2 ప్యాకెట్ ఇచ్చినా ఇబ్బంది అనేది ఉండదు. బంకమట్టి నేలలు ఉన్నాయి, 2 ప్యాకెట్లు ఇవ్వచ్చు. అదే విధంగా నల్లరేగడి నేలలు ఉన్నాయి, 1 ప్యాకెట్ ఇవ్వచ్చు. ఎర్రరేగడి నేలలు ఉన్నాయి, 1 ప్యాకెట్ ఇవ్వచ్చు. అలా నేల విధానాన్ని బట్టి మీరు అప్లై చేయొచ్చు. 5 నుంచి 7 kgలు ఇవ్వచ్చు. మాక్సిమం 1 ప్యాకెట్ అయితే కంపల్సరిగా ఇవ్వాలి. దానితో పాటుగా Agri-80 ఒక డబ్బా ఇవ్వాలి, 100 ml డబ్బా. ఇది గ్రాన్యూల్స్ వాడే విధానం. అది లిక్విడ్ వాడే విధానం 20 లీటర్ ట్యాంకీ కాబట్టి 15 ml తగ్గకుండా ఇవ్వాలి లిక్విడ్. ఈ విధంగా హ్యూమిక్ లిక్విడ్, గ్రాన్యూల్స్ పనిచేస్తాయి. చూడండి, మన గ్రాన్యూల్స్ అప్లై చేసింది, కంకి ఏ విధంగా వచ్చిందో. కంకి రావటమే కాదండి, గింజ సడింపు రావాలి, గింజ వెయిటేజ్ రావాలి, పరిమాణం, తాలు గింజలు కూడా లేకుండా ఉండాలి. కంకి మొత్తం వచ్చింది, తాలు గింజలు అయితే ఉపయోగం ఏమున్నాయి, తూర్పాలు పోస్తే తాలు గింజలు మొత్తం వెళ్ళిపోతాయి. అదే విధంగా తాలు గింజ రాకుండా ఉండాలి, అరగింజ రాకుండా ఉండాలి, గింజ ఇరక్కుండా ఉండాలి. ఎలా అంటే, ఒక వ్యాపారస్తుడు మనం బస్తాలు పేర్చి మెట్టు కట్టాం, వ్యాపారస్తుడు వస్తాడు, ఊకేస్తాడు, గింజలు తీస్తాడు, చేతిలో నలుపుతాడు. నలిపినప్పుడు గింజ ఇరక్కుండా ఉందనుకో మంచి రేటు పెడతాడు, అదే గింజ ఇరిగిందనుకో రేటు తగ్గిస్తాడు. సో మన గింజ ఇరగటానికి కూడా ఛాన్స్ ఉండదు, అంత సడింపు ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. అదే విధంగా మిర్చికేసుకోండి, కాయ షైనింగ్ వస్తుంది, దాంతో పాటుగా కాయ రంగు మారదు, పరిమాణం ఒక విధంగా ఉంటుంది, ఆకారం కూడా చాలా బాగుంటుంది. చూడగానే వ్యాపారస్తుడు అట్రాక్ట్ అయ్యే విధంగా మన గ్రాన్యూల్ చేసిన పంట వస్తుంది. పొట్టికాయలు రావు. మిర్చిలో అయితే కాయ సైజు బాగుంటుంది, ఆకారం బాగుంటుంది, దాంతో పాటుగా పరిమాణం బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ అగ్రిమాస్. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, అగ్రిమాస్ మొక్కల పైన పూత, పిందె అనేది చాలా ఇంపార్టెంట్, అవునా. అది మామిడి తోట కావచ్చు, మిరప తోట కావచ్చు, పత్తి తోట కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ క్రాప్, ఏ పంట అయినా సరే పూత, పిందె ఇంపార్టెంట్. పూత రావటమే కాకుండా వచ్చినట్టు రాలిపోతుంటే ఇక ఎక్కడ నిలబడుతుంది, అవునా. ఎందుకు ఇది ఆ పూత నిలిపే విధంగా చేస్తుందంటే, ఇందులో అమినో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల వచ్చిన ప్రతి పూతని పండయ్యే విధంగా, పండు నుంచి కాయ అయ్యే విధంగా తయారు చేస్తుంది, అవునా. దీనివల్ల ఎలా ఉంటుందంటే, ఆకారము, పరిమాణము, రంగు, దిగుబడి, నాణ్యత, వీటన్నిటి మీద ఇది ఎక్కువగా పనిచేసే విధంగా చేస్తుంది. మిరపలో ఇప్పుడు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే, చిన్న పండుదొడమయ్యి రాలిపోతుంది. దీనికి ఏం చేయాలంటే, ఫ్లవరింగ్ వచ్చే సమయంలో, పూత వచ్చే సమయంలో మనకు కనిపిస్తుంది కదా, అక్కడ చెట్టు కనిపిస్తుంటాయి, అటువంటి క్రమంలో అప్పుడు స్ప్రే చేసి, పూత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత స్ప్రే చేస్తే వచ్చిన ప్రతి పూతను నిలుపుతుందండి. సో ఈ విధంగా దిగుబడి పెంచిద్ది. పనితీరు, అగ్రిమాస్ పంటల పనితీరు, పెరుగుదల, శక్తి, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది. అదే విధంగా మొక్క యొక్క సంతానోత్పత్తి, పునరుత్పత్తి ప్రక్రియలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్క యొక్క సంతానోత్పత్తి అంటే ఏంటి, పునరుత్పత్తి అంటే ఏంటి, పువ్వులు రావటం, కాయలు రావటం, ఫ్లవరింగ్ ఎక్కువ రావటమే కదా, దానిలో బాగా ఉపయోగపడుతుంది. మొక్కల్లో యాంటీ స్ట్రెస్ ని మెరుగుపరుస్తుంది. అదేంటి యాంటీ స్ట్రెస్ అంటారు, మొక్కలకి ఒత్తిడి ఉంటుందా, అవునా.
మనుషులకు కదా ఒత్తిడి ఉండేది, మనుషులకు మెదడు ఉంటుంది, రకరకాల ఆలోచనలు తీసుకొని రకరకాల పనుల వల్ల ఒత్తిడి ఉంటుంది. కానీ మొక్కలకి ఒత్తిడి ఉంటుందా? ఎస్, 100% ఒత్తిడి ఉంటుందండి. రకరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడాలి. అవునా? మనం ఏం చేస్తాం, ఆర్థికులు వచ్చిందని ఆ మందు ఈ మందు రకరకాల మందులు, ఊపిరాడకుండా మొక్క కూడా గాలి పీల్చుకునే విధిగా లేకుండా రకరకాల మందులు స్ప్రే చేస్తాం. అవునా? ఆ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క అనేది చాలా ఒత్తిడికి గురవుతుంది. అటువంటి క్రమంలో మనం ఇది అప్లై చేయటం వల్ల ఆ మొక్కకు అనేది స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అవునా? ఇది భూమి పైన కూడా ఆకుల మీద స్ప్రే చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. ఇది అప్లై చేయటం వల్ల పురుగు మందులు, హెర్బిసైడ్లు వాటి నుంచి ఏదైతే మనం అప్లై చేసామో దాన్ని తగ్గించి ఆ నిర్విషీకరణ చేయడం జరుగుతుంది. నిర్విషీకరణం అంటే ఆ పురుగు మందు అవశేషాలు ఏదైతే ఉన్నాయో అవి ఆకుల మీద, కాయల మీద ఉండకుండా వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అవునా? దానివల్ల ఏమవుతుంది, మొగ్గలు, కాయలు, పుష్పాలు ఎక్కువగా వచ్చేలాగా చేస్తుంది. రావటమే కాకుండా అది నిలబడాలి. రాలిపోతే ఉపయోగం ఏముంది? అలా రాలిపోకుండా చేస్తుంది. అవునా? దాంతో పాటుగా ఒకే రకమైన విధానం మిర్చిలో ఏమవుతుంది, కొంతమంది సార్ గిడసకాయలు వస్తున్నాయి సార్, పొట్టికాయలు వస్తున్నాయి సార్ అంటున్నారు. అవునా? పొట్టికాయలు వస్తే మార్కెట్ లో తీసుకుంటారా? పోయటానికి కూలీల ఖర్చు ఎంత అవుతుంది? సో అలా గిడసకాయలు రాకుండా కూడా చేస్తుంది అగ్రిమాస్. సో ఇది ఈ విధంగా పనితనం ఉంటుంది. ఇది వాడే విధానం ఎలా అంటే, లీటర్స్ ఒకటి గమనించాలి. అందరూ 20 లీటర్ల ట్యాంకీలే యూజ్ చేస్తున్నారు కాబట్టి 25 ml తగ్గకుండా ట్యాంకీకి అప్లై చేయాలి. 25 ml 20 లీటర్ల ట్యాంకీలో 25 ml తప్పకుండా అప్లై చేయాలి. ఇది బాగా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు రైతులు 15 లీటర్ల ట్యాంకీలు అప్లై చేయట్లేదు. తైవాన్ స్పేర్లు యూజ్ చేస్తున్నారు. 20 లీటర్ల ట్యాంకీలే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. సో 25 ml తగ్గకుండా మనం అప్లై చేయించాలి. ఇంకోటి అగ్రి నానోటెక్, మనం చెప్పుకున్నాం కదా 16 రకాల పోషకాలు. అవునా? అవేంటి 16 రకాల పోషకాలు? నైట్రోజన్, కాల్షియం, పొటాష్, హైడ్రోజన్, దాంతో పాటుగా జింకు, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, కొరిన్, కాల్షియం చెప్పుకున్నాం కదా. ఇలా 16 రకాల పోషకాలు ఒకే దానిలో ఉంటాయండి. అవి ఎలా అంటే ఇక్కడ చూడండి, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఆకులు ముడచకపోతున్నప్పుడు ఇది అప్లై చేస్తే ఆకు ముడత కంట్రోల్ అవుతుంది. పొగాకు రైతు ఉన్నాడు, పొగాకు రైతుకు కావాల్సింది ఏంటి? ఆకులు బాగా వెడల్పుగా రావాలి, ముడచకపోకుండా చాలా వెడల్పుగా రావాలి, ఆకు వైశాల్యం పెరగాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ రైతుకు దిగుబడి వస్తుంది. సో అటువంటి క్రమంలో మిర్చిలో కానివ్వండి, పత్తిలో కానివ్వండి, ఇది అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఆ 16 రకాల పోషకాలు తీసుకున్నప్పుడు ఆ 16 రకాల పోషకాలు మొక్కకు అందించిద్ది. ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం, జింకు లోపం వచ్చిందనుకో ఎన్పీకే జింకు ప్యాకెట్లకు అప్లై చేస్తున్నాం, లేదు భూమిలో జింక్ వేస్తున్నాం, అయినా జింకు లోపం ఎందుకు వస్తుంది? భూమిలో ఉన్న జింకుని వేరు తీసుకోలేకపోతుంది. బోరాన్ లోపం వస్తుంది. బోరాన్ లోపం వచ్చినప్పుడు ఆకులు పసుపుగా వెళ్ళిపోతాయి, పసుపు కలర్లోకి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తున్నాం సార్, చేలో పసుపు మొక్కలు పసుపుగా వెళ్ళిపోతున్నాయండి ఆకులన్నీ, ఏం అప్లై చేయాలంటే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినప్పుడు ఏమంటాడు, మా బోరాన్ ప్యాకెట్లు వాడండి, ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తుందని చెప్తారు. మనం అయితే అప్లై చేస్తాం, కానీ రిజల్ట్ ఉందా? అక్కడ అప్లై చేయాల్సింది ఏదైతే లోపం ఉందో దానికి తగ్గింది అప్లై చేయాలి. భూమిలో బోరాన్ ఉంటుంది, అది సూక్ష్మ పోషకం, దాన్ని అందుకోలేకపోతుందంటే వేరే దగ్గర ఇబ్బంది ఉంది. దాన్ని నువ్వు ఐడెంటిఫై చేసి అది ఆ లోపం నువ్వు సవరించగలిగితే దాన్ని తీసుకోగలిగిద్ది. ఇంకోటి అప్పుడు జింక్ లోపము, ఐరన్ లోపము, మ్యాంగనీస్ లోపము, బోరాన్ లోపము, ఇలా ఒక లోపానికి ఒక ప్యాకెట్ కాకుండా అన్ని లోపాలకు సంబంధించి ఇక్కడే ఉంటుంది. 16 రకాల పోషకాలు ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచి పోషక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదైతే పోషకాలు తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఆ పోషకాలు మొక్కకు అందించే విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇదేం చేస్తుంది, క్రిమి సంహారక మందులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కూడా భూమిని కాపాడుతుంది. భూమిని కాపాడమే కాకుండా అవశేషాలు అందులో మిగిలిపోకుండా కూడా చేస్తుంది. ఇది వాడే విధానం ఎలా అంటే, ఇది పొడి రూపంలో ఉంటుంది. 20 లీటర్ ట్యాంకీ అయితే 30 గ్రాములు కంపల్సరీగా అప్లై చేయాలి. 20 లీటర్ ట్యాంక్ ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ప్రతి ఒక్క రైతు 20 లీటర్ ట్యాంకీలో అప్లై చేయాలి. సో 30 గ్రాములు తప్పకుండా యూజ్ చేయాలి ట్యాంకీకి. ఇంకోటి అగ్రి గోల్డ్, దీన్ని ఏమంటారంటే మల్టీ విటమిన్ అంటారు.
వేరు వ్యవస్థ డెవలప్ అయ్యేదానికి మెయిన్ రూట్ కాకుండా మెయిన్ వేర్ కాకుండా సైడ్ వేర్లు కూడా బాగా డెవలప్ అయ్యేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వేగంగా రికవర్ ఉంటుంది. మొక్కలు చనిపోతున్నప్పుడు, మొక్కల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఇది అప్లై చేస్తే చాలా త్వరితగతిన అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మిత్రులారా. దాంతో పాటుగా వాతావరణం నుంచి ఒత్తిడి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎలా అంటే రకరకాల వాతావరణ పరిస్థితులు మొక్క తట్టుకోవాలి. అటువంటి క్రమంలో ఆ మొక్క వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇది రక్షణ ఇస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. మొక్కల్లో ఇమ్యూనిటీ బూస్ట్ అంటారు కదా, మనం ఇమ్యూనిటీ బూస్ట్ ఏం యూజ్ చేస్తున్నాం? స్పిరులినా, నూనె, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్ల ఇమ్యూనిటీ బూస్ట్ కు యూజ్ చేస్తున్నాం. కానీ మొక్కలకి ఇచ్చే ఇమ్యూనిటీ బూస్ట్ ఏది? అగ్రిగోల్డ్. దాంతో పాటుగా జీవక్రియలను మెరుగుపరుస్తుంది. మొక్కల జీవక్రియలు ఏదైతే ఉన్నాయో కిరణజన్య సంయోక్రియ అంటారు ఆ జీవక్రియల్ని. ఎందుకంటే వేరు వ్యవస్థ ద్వారా తేమను తీసుకొని సూర్యరశ్మి ద్వారా వేడిని తీసుకొని మొక్కల్లో ఆ పత్రహరితాలు కిరణజన్య సంయోక్రియను తయారు చేసుకొని పిండి పదార్థాలను తయారు చేసుకొని మొక్కలు ఎదిగేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దాన్నే జీవక్రియ కిరణజన్య సంయోక్రియ అంటారు. ఆ కిరణజన్య సంయోక్రియ ఏదైతే ఉందో దాన్ని బాగా మెరుగుపరిచేలాగా చేస్తుంది. అంటే మొక్కలు బాగా వేగంగా రికవర్ అయ్యేలాగా, ఎటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకునే విధంగా, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా, తెల్లవేర్లు ఎక్కువ వచ్చే విధంగా. ఇక్కడ తెల్లవేర్లు అంటే చూడండి, కోకటేరు ఉంది, ఇంపార్టెంటే. కోకటేరు లోపలికి వెళ్తే మొక్క బలంగా ఉంటుంది. పెద్ద గాలి వీచినా, వడగాల్పులు వీచినా మొక్క పడదు. అదే విధంగా ఆ మొక్కకి సపోర్ట్ గా ఏముండాలి? సైడ్ వేర్లు ఉండాలి. దాన్నే పిల్ల వేర్లు అంటారు. ఆ పిల్ల వేర్లు ఎక్కువ మొత్తంలో రావడానికి బాగా ఉపయోగపడుతుంది. సపోర్టింగ్ వేర్లు అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. తిరునాళ్ళలో మనం ప్రభను చూస్తున్నామా? ప్రభ పైకి నిండుగా కడతారు, దాన్ని ఎలక్ట్రిక్ ప్రభ అంటారు, విద్యుత్ బండ్లు. కానీ సైడ్ ఎన్ని తీగలు కడతారండి? దాంతో కడతారండి? సపోర్టింగ్. గాలి వీచిన, పెద్దగా గాలి వీచిన పడకుండా సపోర్టింగ్. అలాగనే మొక్కకి వేరు వ్యవస్థ అనేది కోకటేరు లోపలికి అలా ఉన్నప్పుడు సైడ్ వేర్లు సపోర్టింగ్ గా ఉండాలి కదా, మొక్క పడుకోకుండా పోషకాలను పుష్కలంగా తీసుకునేదానికి సైడ్ వేర్లు బాగా ఉపయోగపడతాయి. అటువంటి సైడ్ వేర్లు బాగా రావడానికి అగ్రిగోల్డ్ బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఇది భూమి అప్లై చేయడం కన్నా కూడా స్ప్రే పద్ధతి ద్వారా చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అందుకే దీన్ని మల్టీవిటమిన్ అన్నారు. ఇమ్యూనిటీ బూస్టర్ మొక్కలకు సంబంధించి. వాడే విధానం 100 గ్రామ్స్ హాఫ్ ఎకరాకి. ఇది 100 గ్రామ్స్ లో దొరుకుతుంది. హాఫ్ ఎకరాకు యూజ్ చేయొచ్చు. ఇక అగ్రి ప్రొటెక్ట్ అన్ని రకాల తెగులకు సంబంధించి ఊర్లో వచ్చే దుంప తెగులు, తర్వాత పాంపర్ తెగులు అంటారు, కుళ్ళు తెగులు అంటారు. కుళ్ళు తెగులు అంటే దుబ్బులు ఎండిపోతాయి, దాన్ని అగ్గి తెగులు కూడా అంటారు. అలాగే మినుములో వచ్చే పల్లాకు తెగులు, పండాకు తెగులు, మిర్చిలో వచ్చే తెగులు ఉంది కదా, ఫంగస్ తెగులు, తర్వాత అలాగే వేరుకుళ్ళు తెగులు, రకరకాల తెగుళ్ళకు సంబంధించి అన్ని రకాల తెగుళ్ళకి ఒకటే ప్రొటెక్ట్ అండి. దీన్ని అగ్రి ప్రొటెక్ట్ అంటారు. అన్ని రకాల తెగుల నుంచి. ఎలా అంటే చూడండి, ఇది చేసే పని ఏంటంటే మొక్కల్లో యాంటీబయాటిక్ ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. యాంటీబయాటిక్ మన ఫీవర్ వచ్చింది అనుకోండి, యాంటీబయాటిక్ తీసుకుంటామా? ఎందుకు? ఆ ఎంజైమ్ బాడీలో ఉత్పత్తి అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉంటుంది. ఏదైతే మనం మందు తీసుకుంటున్నాం ఆ మందు త్వరితగతిన పనిచేసి మనం త్వరగా రికవరీ అవుతాం. అవునా? అదే విధంగా యాంటీబయాటిక్ ఎంజైమ్ ఉత్పత్తి చేసి అది తెగులను తగ్గించి మొక్కని ఇమ్యూనిటీ పవర్ పెంచి ఆ మొక్కల తెగుల నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది. సేంద్రీయ వ్యవసాయం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. చాలా మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం మొగ్గు చూపుతున్నారు. మనం చెప్పుకున్నాం కదా, ప్రకృతి వ్యవసాయమే పరిపూర్ణ వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయంలో మొక్కకు కావలసిన పోషకాలన్నీ అందించి అవి మనం తీసుకున్నప్పుడు మనం కూడా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. పంట యొక్క నాణ్యతను పెంచుతుంది. క్వాలిటీ ఇదే కదా. ఇప్పుడు మిర్చిలో క్వాలిటీ ఉంటేనే కదా మనం ఏసీలో పెట్టుకున్నా నిలవ ఉంచినా నిలబడగలిగేది. ఇప్పుడు రైతుకి పంట గిట్టుబాటు ధర రాలేదు, రైతు ఏం చేస్తాడు? తన బస్తాలను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతాడు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచినప్పుడు అక్కడ క్వాలిటీ లేకపోతే నిల్వ ఉంటాయా? గర్భాలు పోతాయి. గర్భాలు మీన్స్ కాయలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వచ్చేసి ఆ విధంగా గర్భాలు పోవటం అంటారు దాన్ని. ఇక కాయలు నలుపులోకి వచ్చేస్తాయి. అప్పుడు ఉపయోగం ఏముంది? నిల్వ ఉంచుకొని కూడా ఉపయోగం ఏముంది? అలా నిల్వ ఉంచినప్పుడు పంట నాణ్యతను పెంచింది. ఇది నేల యొక్క సమతుల్యతను కాపాడుతుంది. దాంతో పాటుగా నేల కలుషితం కాకుండా చేస్తుంది. భూమి కలుషితం కాకుండా భూమిని తర్వాత జనరేషన్ కి అందించే విధంగా ఉంటుంది. దాంతో పాటుగా
పోషకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని త్వరగా తీసుకునేలాగా వేగంగా రికవరీ చేస్తుంది. బ్యాక్టీరియా వైరస్ నుంచి వచ్చే వాటిని రాకుండా కాపాడుతుంది. పంటలకు అన్ని రకాల మందుల్ని బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. మనం పురుగు మందు కొట్టాము, తెగులు మందు కొట్టాము, కాపు మందు కొట్టాము. వాటితో పాటుగా అవి కొట్టిన స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మందు అప్లై చేయండి, ఇంకోసారి మళ్ళీ అది అప్లై చేయండి, మళ్ళీ ఇంకోసారి మందు అప్లై చేయండి. అంటే అలా ఇలా అవి బయట మందులు మన మందులు సమపాలనలో కనుక ఇచ్చినట్లయితే అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు మిత్రులారా. ఇది కూడా జీవక్రియలను వేగవంతం చేస్తుంది, మొలకెత్తే ప్రభావాన్ని ఎక్కువగా చేస్తుంది. మనము మొలకెత్తే విషయంలో ఇది భూమిలో అప్లై చేసినట్లయితే ఆ మొలకెత్తే ప్రభావాన్ని వేగంగా రికవర్ చేస్తుంది. ఇది అగ్రి ప్రొటెక్ట్. వాడే విధానం ఎలా ఉంటుందంటే 15 లీటర్ల ట్యాంక్ లేదండి, 20 లీటర్ల ట్యాంక్ 30 గ్రాములు యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకోటి ఇది మనము ఫీల్డ్ అప్లికేషన్ లో కూడా ఇవ్వచ్చు. పంట వేసే క్రమంలో గ్రాన్యూల్స్ తో పాటుగా ఇది కూడా అప్లై చేయొచ్చు. ఎకరాకి ఒక ప్యాకెట్, పావు ప్యాకెట్ గా అందులో కలిపేసి చల్లితే చాలు. భూమిలో కలిసే విధంగా చేస్తే మొలకెత్తే ప్రభావాన్ని బాగా పెంచుతుంది. ఇక మనం చివరిగా ఈ రోజు రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి అంటే భూమి కోత, అతివృష్టి, అనావృష్టి. వర్షాలు ఎక్కువ అవటం, వర్షాలు తక్కువ అవటం. వర్షాలు ఎక్కువైతే ఏమవుతుంది, చెట్లు మొత్తం ఉరకెత్తి చనిపోతున్నాయి. అదే వర్షాలు తక్కువైతే నీరు అందక చనిపోతున్నాయి. అటువంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ మన వెస్టేజ్ ఆక్వాజెల్. మన రేట్ ఎక్కువ అయినా సరే ఆ విధంగా పనితనంగా ఉంటుంది. ఎలా అంటే ఇది అగ్రి ఆక్వాజెల్ నీటిలో కలిసినప్పుడు ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని గ్రహించి ఆ నెమ్మును లాగేసుకుంటది ఇన్స్టెంట్ గా. ఇప్పుడు ఫర్ సపోజ్ బాగా వర్షాలు పడ్డాయి, మిర్చి మొక్కలు ఉరకెత్తే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, అప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే మెగ్నీషియం చల్లుతాం, యూరియాలో కలిపి మెగ్నీషియం చల్లుతాం. అదేమవుతుంది, నెమ్మును తీసేసుకుంటుంది కానీ వేరుని డ్యామేజ్ చేస్తుంది, మొక్క చనిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముంది, మొక్క చనిపోతే నువ్వు ఎక్కడ వ్యవసాయం చేస్తావు కదా. ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డిస్టెంట్ గా నెమ్మును పక్కకు లాగేసుకొని వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వకుండా వేరును కాపాడుతుంది. ఫస్ట్ ఆ వేరును కాపాడినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మొక్క సమసిపోదు, మొక్క చనిపోదు, మొక్క చనిపోకుండా ఇన్స్టెంట్ గా ఆపుతుంది. దానివల్ల ఏమవుతుంది, అది వర్షాలు తగ్గినాయి, వాటర్ లేవు, అప్పుడేం చేస్తుంది, తన దగ్గర ఏదైతే తేమ ఉందో ఆ తేమను మెల్లిమెల్లిగా మొక్కకు అందించిద్ది. సో అతివృష్టి అయినప్పుడు ఆ నెమ్మును లాగేసుకుంటది, అనావృష్టి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఏదైతే తేమనుందో ఆ తేమను లాగేసుకుంటది. తక్కువ వర్షపాతం ఉన్నా, తక్కువ నీటి మట్టాలు ఉన్నా, కరువు వంటి పరిస్థితులు ఉన్నా ఇది యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక మిర్చి రైతు తీసుకుందాం, ఎకరాకి ఒక ట్రిప్ కి 3-4 బస్తాలు మందు ఫర్టిలైజర్ అప్లై చేస్తాడు. డిఏపి కానివ్వండి, 10-26 కానివ్వండి, 28 కానివ్వండి, యూరియా కానివ్వండి, ఇలా 4 బస్తాలు అప్లై చేస్తాడు. అప్లై చేసినప్పుడు మొక్క మొత్తాన్ని తీసుకోగలదా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మొక్క మొత్తాన్ని తీసుకోగలదా, తీసుకోలేదు. మరి మిగిలింది ఎక్కడ ఉంటుంది, మొక్కకి ఏదైతే పోషకాలు అవసరమో మొక్కకి ఏదైతే పోషకాలు అవసరమో ఆ పోషకాలనే తీసుకుంటది, అవునా. మరి మిగిలిన మందంతా ఎక్కడ ఉంటుంది, భూమిలోనే ఉంటుంది. ఈ భూమిలో పెద్ద వర్షం పడి వాటర్ మొత్తం కొట్టుకొని పోయినాయి వేరే పొలానికి, అవునా. అప్పుడు ఏమైంది, ఆ వాటర్ తో పాటుగా పోషకాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మందు అప్లై చేయాలా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది అగ్రి ఆక్వాజెల్ కనుక ఇచ్చినట్లయితే ఏదైతే ఆ పోషకాలు ఉన్నాయో ఈ మనం అప్లై చేయండి, ఏదైతే భూమిలో మిగిలిన పోషకాలను ఆ పోషకాలను లాక్ చేసేస్తుంది. ఈ పోషకాలు పక్క పొలంలోకి వెళ్లకుండా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మన చేలో ఏదైతే పోషకాలు ఉన్నాయో పక్కకి వెళ్ళవు, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే లాక్ చేసేస్తుంది. మళ్ళీ మొక్కకు పోషకాలు అవసరమైనప్పుడు ఈ పోషకాన్ని మొక్కకు అందించింది. ఆక్వాజెల్ చేసే పనిది. అమ్మో 1800 అంటున్నారు, కానీ వివరించి చెప్పగలిగినప్పుడు రైతు ఫస్ట్ వాడేది దీన్నే. ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ లో తీసుకుంటాడు, అవునా. అసలు 100% మాట్లాడక. ఇంకొకటి, ఆ పోషకాలు బయటికి పోకుండా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ఉన్న నేలని ఒక మంచులాగా తయారు చేస్తుంది. నీళ్ళైతే వెళ్ళిపోతాయి కానీ పోషకాలు వెళ్ళిపోవు. ఆ విధంగా పోషకాలను లాక్ చేస్తుంది అనమాట. అందుకే దీనిని బహుళార్థక ప్రయోజనకారి అన్నారు. అగ్రి ఆక్వాజెల్ వాటర్ లోని పోషకాలను గ్రహిస్తుంది మరియు పోషకాలను కోల్పోకుండా చేస్తుంది. పోషకాలు అవసరమైనప్పుడు మొక్క మూలాల నుండి అందిస్తుంది. రైతులకి
ఎరువు వల్ల అయ్యే ఖర్చులు కూడా తక్కువ చేస్తుంది. ఆ పోషకాలు బయటికి వెళ్ళినాయి అనుకో, మళ్ళీ ఆ ఎరువు వేయాల్సిందే. అదే పోషకాలు బయటికి వెళ్లకుండా మొక్కకు అవసరం అందిస్తే ఎరువు అవసరం లేదు కదా. 2 సార్లు వేయాల్సిన ఎరువు ఒకసారి వేస్తే చాలు. సో ఈ విధంగా లాక్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎకరాకి 1 ప్యాకెట్. లేదు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకునేది ఏమన్నా ఉంటే 1 నుంచి 2 ప్యాకెట్లు కూడా అప్లై చేయొచ్చు. అదే మామిడి మొక్కలు పెద్ద పెద్ద మొక్కలకైతే ఒక మొక్కకి 40 గ్రాములు తప్పకుండా ఇవ్వాలి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వైఎస్ఆర్ మాస్టర్ గారికి, అలాగే ఈ రోజు ఎంసీ చేసి నన్ను ఇన్వైట్ చేసిన మన గ్రేట్ లీడర్